రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ గర్జించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ షేక్ అయిపోయాయి. ఒకవైపు పవర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సభ, మరోవైపు చాన్నాళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సభ. రిజల్ట్ చూసి పొలిటికల్ అనలిస్టుల మైండ్ బ్లాక్ అయింది. అంకెలు అబద్ధం చెప్పవు బాస్. మరి డిజిటల్ యుద్ధంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎలా క్లీన్ స్వీప్ చేశారు? అసలు తెలంగాణ జనం మనసులో ఏముంది? ఆట ఇప్పుడే మొదలైందా? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. అధికారం పోయింది, ఆరోగ్యం దెబ్బతింది, ఇక కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అనుకున్న వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు ఒక గట్టి డిజిటల్ సమాధానం ఇచ్చారు. మా బాస్ ఇంకా ఉన్నాడు అన్నట్టు. ఆయన గొంతు ఒక్కసారి వినపడగానే నెటిజన్లు టీవీలకు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయారు. పీవీఆర్ సినిమా కాంప్లెక్స్లో టికెట్ల కోసం క్యూ కట్టినట్టు ఆయన చెప్పే ఆ తెలంగాణ యాస, ప్రత్యర్థులపై ఆయన విసిరే ఆ పదునైన చెలోక్తులు, అబ్బో వినడానికి జనం క్యూ కట్టారు. దాదాపు 3.8 మిలియన్ల వ్యూస్, అంటే 38 లక్షల మంది. అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఎటువంటి ప్రభుత్వ హడావిడి లేకుండా కేవలం మాట్లాడితే వినాలి అనే క్యూరియాసిటీతో. ఇదే కేసీఆర్ రాజకీయ స్టామినాకు అసలైన నిదర్శనం కాకపోతే మరింకే ఉంది? మరోవైపు చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పూర్తి యంత్రాంగంతో, 100 బస్సులతో, ప్రభుత్వ బడ్జెట్తో సభ నిర్వహించారు. సాధారణంగా సీఎం సభ అంటే ఉండే కవరేజ్, ఆ హంగామా వేరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కేసీఆర్ సాధించిన వ్యూస్లో రేవంత్ రెడ్డి కనీసం 5వ వంతు కూడా సాధించలేకపోయారు. రేవంత్ రెడ్డి స్పీచ్కు వచ్చింది అక్షరాల 6.68 లక్షల వ్యూస్ మాత్రమే. అంటే దాదాపు 6,70,000 మంది అంతే. ఏంటి రేవంత్ సారు, యంత్రాంగం అంతా మీ చేతిలో ఉన్నా లైవ్లో జనం మాత్రం గులాబీ బాస్ మాటలకే ఓటేశారు. ప్రజలు మనసు పడితే బస్సులు పంపాల్సిన అవసరం లేదని ఈ ఘటనతో ప్రూవ్ అయింది. దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రభుత్వంపై వ్యతిరేకత అప్పుడే మొదలైందా? పాపం కొత్తగా అధికారంలోకి వచ్చి ఇంకా స్కోర్ చేయకముందే ఇదంతా ఏంటి అనకండి. రాజకీయాల్లో ప్రతి నెల ఒక కొత్త ఒడిదుడికే. ఇచ్చిన హామీల అమల్లో జాప్యం ప్రజల్లో అసహనాన్ని పెంచింది. రైతు బంధు, రుణమాఫీ, ప్రజాపాలన ఆగిపోలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నా కేసీఆర్ మాత్రం మరి అవన్నీ ఎవరెస్ట్ ఎక్కినాయా అన్నట్టు మాట్లాడారు. ప్రజలు రేవంత్ రెడ్డి విమర్శలు పదునుగా ఉన్నా కేసీఆర్ చెప్పే ఆ తెలంగాణ సోయి, ఆ కథలు, ఆ విశ్లేషణను మిస్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే కేసీఆర్ మాటల్లో జనం ఒక రకమైన ఓదార్పును వెతుక్కుంటున్నారట. అంతా బాగానే ఉన్నా తెలంగాణను ఎందుకు వదిలేశాం, మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అనే ఒక సెంటిమెంట్ పనిచేస్తోందని కొంతమంది వాదన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే జనం మళ్ళీ కేసీఆర్ వైపు చూడటం అంటే ఇది రేవంత్ సర్కారుకు ఒక పెద్ద అలర్ట్ బెల్ అనే చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. కేసీఆర్ సభ హుందాగా, కొంచెం ఫిలాసఫీ టచ్తో సాగితే రేవంత్ రెడ్డి ప్రసంగంలో మాత్రం కొంచెం అతి కనిపించింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను అని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లో ఉండదు, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. అహంకారంతో మాట్లాడితే రేపు ప్రజలు బండి నెటు తిప్పుతారో ఈ వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ వ్యూస్ యుద్ధం కేవలం నెంబర్ల ఆట మాత్రమే కాదు, ఇది రాబోయే రాజకీయ తుఫానుకు సంకేతం. కేసీఆర్ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని, ఆయన మళ్లీ ఫామ్లోకి వస్తే ప్రత్యర్థులకు చుక్కలే అని ఈ గణాంకాలు చెప్తున్నాయి. 600 ఏది ఏమైనా ఏమైతుందిడా?
100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. రైతు బంధు, రుణమాఫీ, ప్రజాపాలన హామీలు నిలుపుకున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నా అసలు పసలేదని కేసీఆర్ మాటల్లోనే ఎద్దేవా చేశారు. కేవలం తిట్టడం మాత్రమే కాదు, ప్రజలకు కావలసిన భరోసా ఇవ్వడంలో ఎక్కడో గ్యాప్ వస్తోందని రేవంత్ రెడ్డి టీం ఇప్పటికైనా గుర్తించాలి. అంతేకాదు, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు పార్టీ వీడటం, పార్టీ అధిష్టానంపై మంత్రులు అసంతృప్తి చెందడం వంటి అంతర్గత పరిణామాలు కూడా రేవంత్ రెడ్డిని కలవరపరుస్తున్నాయి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో కేసీఆర్ మరిన్ని సభలు పెడితే ఈ రాజకీయ సమీకరణాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.